చిట్టా నంబర్ 1, ఒక జాతీయ పార్టీ యువ అధ్యక్షుడు కనబడతలేడు. కొంచెం తలియారికి కూడా బాగాలేదట, అనారోగ్యానికి గురైందంట. అయినా మన భారతదేశంలో కనబడతలేడు. సారేడికి పోయిండు అని చెప్పి యావత్ భారతదేశంలో ఉన్న ఆ జాతీయ పార్టీ యువకులు తహతహలాడుతుర్రు. యాడవాయ్ 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 అని ఏడవైండు అని చెప్పి ఎతుకుతుంటుంటే ఇక్కడున్నాడా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. గిరీష్ ఎక్కడ మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటే ప్రతిసారి నేను పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు, మీకు కొన్ని అర్థమవుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే అమెరికాలో ఒక కొత్తగా పెళ్లి జరుగుతున్నది ఫ్రెండ్స్. ఆ పెళ్ళి ఏందని అంటే మన సోరోస్ కొడుకు అలెగ్జాండర్ సోరోస్కి అండ్ హ్యూమా అబెదిన్ అని చెప్పి ఈ ఎవరైతే ఉన్నారో ఈ మహిళ, ఈమెకు పెళ్లి జరుగుతున్నది. ఈ పెళ్ళిళ్ళకి ఇట్లా ఎవరన్నా గా యువకుడు పోయిండా 50 సంవత్సరాలకు పైగున్న ఆ జాతీయ పార్టీ యువకుడు అని అంటే ఎవరేం చెప్తున్నారు. అయితే కొంతమంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే గిరీష్ ఆయన గాడికి ఎందుకు పోతాడు అని అంటే జనరల్గా మీరు కొన్ని పెళ్ళిళ్ళలో చూస్తారు ఏంటంటే ఇట్లా పూలగుచ్చ పట్టుకుంటారు. ఇగో ఇట్లా పూలగుచ్చ పట్టుకొని ఇట్లా వెనకకు మరుతారు అనమాట. ఇప్పుడు హుమా అబిద్దీన్ ఉన్నది కదా, ఆమె ఇట్లా వెనకకు మరుతుంది. వెనకకు మరలి ఇక గిట్ల వేస్తుంది. గిట్ల ఏంగానే ఎవరైనా పట్టుకుంటారు అనుకో అలా పెళ్ళి అవుతుంది అనమాట. అయితే పూలగుచ్చ పట్టుకున్నాక కూడా మన సారికి పెళ్ళి అవుతుందా అని అంటే నాకు పెద్ద డౌట్. అంటే పసరు ఉండాలి కదా, పసరు ఉండాలి కదా, పసరు ఉంటే తెలుస్తుంది. అంటే తెలియాలి కదా. సో ఇవాళ రేపు అందరూ చాలా అన్ని రకాలుగా చూస్తారు. అంటే ఆబ్వియస్గా నీకు అసలు లక్షణాలు ఉన్నాయి అన్నది చూస్తారు, అంతే కదా నేను చెప్పింది. సో కమింగ్ టు ది పాయింట్, హ్యూమా అబెదిన్ ఈమె ఎవరు అని అంటే భారత తండ్రికి పాకిస్తానీ అమ్మకు పుట్టిన హ్యూమా అబెదిన్ హిలరీ క్లింటన్ ఎవరైతే ఉండనో ఆమెకు సెక్రటరీగా పనిచేసింది. అంటే ఇప్పుడు మన షీలా దీక్షిత్ గారికి పవన్ కేరా గారు పనిచేస్తారు చూడు వెనకటికి సెక్రటరీ లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ ముద్ర పెట్టుకొని కూర్చొని ఉంటాడు మైక్ల ముంగట పెట్టుకొని కాంగ్రెస్ ముద్ర. సో ఈ సెక్రటరీగా పనిచేసిన హిలరీ క్లింటన్కి సెక్రటరీగా పనిచేసిన హ్యూమా అబెదిన్ అలెగ్జాండర్ సోరోస్కి పెళ్ళి. నాకు వెనకటికి మన చంటి సినిమా ఒక పాట గుర్తొస్తుంది, పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం అని. పాడులోకం అని చెప్పే దానికంటే ఈ పాపాత్ములు చేసేది ఎప్పటికైనా సరైన నిర్ణయమే అనే ఒక భావనలో ఉంటారు వీళ్ళు. ఎందుకు అని అంటే సోరోస్ అజెండా ఈజ్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఏందని అంటే నేషనలిజం అనేది ఏ దేశంలో కూడా ఉండొద్దు. ఆయన స్వయాన చెప్పిన మాటలు ఇవి. నేషనలిజం అనేది అసలు ఎందుకు ఉండాలా, నేషనలిస్టిక్ అజెండా అనేది ఎందుకు ఉండాలా? దరిద్రం దండయాత్ర ఏంటంటే నారాయణమూర్తి కూడా ఇట్లాంటిది ఒకటి మాట్లాడిండు మన ఇన్ఫోసిస్ చైర్మన్. అంటే ఇలా విషబీజాలు పైసల కోసం ఏడు దాకానైనా పాకుతుందా అని అంటే ఇగో ఈ పెళ్ళిళ్ళ దాకా పాకుతుంది. అయితే హ్యూమా అబెదిన్ మీరు ఆమె గురించి తెలుసుకోవాలనంటే హిలరీ క్లింటన్ సెక్రటరీ అని చెప్పిన తర్వాత అదృశ్యపు రాష్ట్రం ఏదైతే ఉంటుందో, హిలరీ క్లింటన్ అనగానే మనకి ఇవన్నీ గుర్తొస్తాయి, డీప్ స్టేట్ ఎక్సెట్రా ఎక్సెట్రా, పేరు తీసుకోవద్దు. అయితే ఈమె వయసు 50 సంవత్సరాలు, మనోడు నిగనిగనాడుతున్న యవ్వన పిట్టే. 50 సంవత్సరాల హుమా అబెదిన్కి అంటే ఈయనకి ఎందుకు పెళ్ళి ఇట్లా ఏజ్డ్ బార్ క్యాండిడేట్లతో ఎందుకు చేసుకుంటారు అన్నది అని మాట్లాడితే క్లింటన్ అట్లాంటి వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేసినందుకు కొంచెం మెచ్యూరిటీ ఉండాలి. పైసలు ఇష్టం వచ్చినట్టు ఇట్లా జల్సాలు ఎగరగొట్టినట్టు ఎగరకుండా జర చూసి చేసి డిప్లొమాటిక్ లాగా పైసలు పెట్టాలి. సోరోస్ ఏం చేస్తాడు, మ్యాక్సిమంగా పైసలు ఫండ్ చేసి దేశాలను విడగొట్టే ప్రయత్నం చేస్తాడు. దీని తప్ప ఇంకేం చేయలే. రెజిమ్ చేంజర్. సోరోస్కి ఒక బిరుదేమున్నది ప్రపంచ దేశాలలో, ఒక రెజిమ్ చేంజర్ అంటే రాజ్యాలను మార్చే తత్వం సోరోస్కు ఉన్నది. ఎందుకు మారుస్తాడు అని అంటే ఒక పైశాచిక ఆనందం. అంటే మళ్ళీ ఇది ఏడికైనా మొదలవుతుంది ఈ బీజం మొత్తము అని అంటే అమెరికా. దీన్ని నడుపుతారు ఎవరు అని అంటే అమెరికా అదృశ్య శక్తి. సపోర్ట్ ఎవరు చేస్తారు అని అంటే సిఐఏ అని చెప్పి మాట్లాడతారు. ఆడ అయ్యనో కాదనో పక్కకు పెడితే మాత్రం సిఐఏ మాత్రం ఈ అన్నిట్లలో ఉంటుంది. దీనికి పెద్ద పెద్ద మీడియా సంస్థలు, వెనకటికి మన శేఖర్ ఆయన పేరేముంటుంది హిందీ ఛానల్లో బాగా ఫేమస్ ఉండే శేఖర్ కపూరే కదా, శేఖర్ కపూర్ వీళ్ళందరినీ పెట్టి ఎన్డీటీవీలో బాగా మన ఏమంటారు ప్రోగ్రాంలు చేస్తుండే. ఎన్డీటీవీలో ఎస్పెషల్లీ అజెండా ఉంటుండే అని అంటే ఇక మీకు తెలిసిందే, నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ప్రోగ్రాంలలో. ఈ సోరోస్ ఆర్ టు దట్ మ్యాటర్ డీప్ స్టేట్ ఆర్ టు దట్ మ్యాటర్ నా చాలా ఇష్టమనే దేశం అమెరికా ఎందుకు చేస్తుంది రాబాయ్ అని అంటే దేశ విదేశాలల్లో వీళ్ళ పెత్తనం అనేది నడవాలా. ఈ పెళ్ళి పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం అని మనం అనుకుంటున్నామేమో కానీ వాళ్ళకు చాలా పవిత్ర బంధం ఇది.
ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళు అంటే చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లెక్క ఎదిగింది, కాకపోతే పెట్టుబడులన్నీ కంప్లీట్గా కంపెనీలన్నీ అమెరికాయే, దందా మొత్తం డాలర్లలో జరగాల. భారత్ ఒక ఐటీ దిగ్గజం. ఇవాళ ఏ ఐటీ రంగంలో ఎన్నోసార్లు మన దేశ ప్రధాని మోదీ గారు కూడా అన్నారు, ఏమన్నానంటే భారతదేశం మౌస్ తిప్పింది అని అంటే దునియా కదులుతుందని చెప్పిండు. కరెక్ట్ అది. అయితే కానీ మనం బ్యాక్ ఎండ్ ఆఫీస్లోనే పనిచేస్తాం. పెద్ద పెద్ద కంపెనీలని భారత్లో పెట్టుబడులు పెడతాయి, సౌండ్ తక్కువ చేయి, భారత్లో పెట్టుబడులు పెడతాయి. కాకపోతే కంపెనీలు ఏడికే నడుస్తాయి? యూఎస్లకే నడుస్తాయి, కంప్లీట్గా యూఎస్లకేనే నడుస్తాయి. అంటే మళ్ళా డాలర్ పెత్తనమే నడవాలా, మనం బానిసలమే కావాలా, ఆడు పెట్టుబడులనే మనము ఆ విషయ సర్కిల్లో తిరగాల. ఈ గులాంగిరి మాత్రం ఆగొద్దు. అయితే ఇలా మళ్ళా యువరాజు కేవలం ఈ పూల గుచ్చకు అంకితం అయిపోయిందా, లేకపోతే నిజంగానే ఆ పెళ్ళి సందడి ఆయనకు ఉండాలని అనుకుంటున్నాడా అనేది ఇంతవరకు అర్థమవుతలేదు. కేవలం పూల గుచ్చకు పరిమితమై, అంటే చేతిలో పెళ్లి రేఖలు ఉంటేనే పెళ్ళి అవుతుందా? పూల గుచ్చ దొరికినంత మాత్రాన పెళ్ళి అవుతుందా? కాదు కదా. సో ప్రాబ్లం ఏడొస్తుందని అంటే ఇవాళ ఈ పెత్తనాన్ని దించేదెవరు, తెంచేదెవరు, గడపర దించేదెవరు అని అంటే కేవలం భారత్ కనబడుతుంది ప్రపంచ దేశాలలో. ఇటు పెద్ద పెద్ద దేశాలతోని మనము అబ్సల్యూట్గా దోస్తానా చేస్తాం, హఠాసావానికి ఘటా అని చెప్పి దూరం జరుపుతాం, మళ్ళీ వాళ్ళతోనే దోస్తానా చేస్తాం. అంటే నిజంగా చెప్పాలనంటే మనకు పర్మనెంట్ ఎనిమీస్ ఎవరు లేరు. ఇండియన్ ఇంట్రెస్ట్లు అని అంటాం చూడు, భారత్ యొక్క ఇంట్రెస్ట్లు అవి పర్మనెంట్ ఉన్నాయి. మన భారత్కి ఏది కరెక్ట్ అని అనేది పర్మనెంట్గా ఉన్నది మనకు. వీడు మనకు దోస్తు, వీడు మనకు దుష్మన్ అని అనేది పెద్దగా పర్మనెంట్ లేదు, అదే కరెక్ట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే డిప్లొమాటిక్ వరల్డ్లలో. అయితే ఈ పెళ్ళిలా మన యువరాజా వారేమన్నా వచ్చిండ్రా, వస్తే ఒక ఫోటో పెట్టగలుగుతారా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. వెనకటికి ఇదే అమెరికాలో ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ ఒక చైనీస్ నేషనల్ని పెళ్లి చేసుకుంటే అక్కడ వాళ్ళు హల్చల్ చేసిర్రు. మళ్ళీ ఈ పెళ్ళి హల్చల్ ఎందుకు అయితలేదు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ద ఒబామాస్, ద మేల్ ఒబామా, ద ఫస్ట్ ఒబామా, ఆర్ టు దట్ మ్యాటర్ ది ఓల్డ్ ఒబామా, ఆర్ టు దట్ మ్యాటర్ ది ప్రొజెక్టెడ్ ఫీమేల్ ఒబామా అండ్ ది క్లింటన్స్ అండ్ ది సోరోస్, వీళ్ళదంతా ఒక నెక్సస్. ఇవాళ ఈ పెళ్ళి ఏడికి దారితీస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ పెళ్ళిలో మనోడు ఉండడా అనేది ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ ఈ సోరోస్తో చేతులు కలిపి ఈ ఆర్గనైజేషన్తో ఎన్నోసార్లు మన చిత్రగుప్తులనే వాళ్ళ హీన చరిత్ర అని చెప్పి మనం ఎన్నోసార్లు నడుపుకున్నాం. వారి హీన చరిత్ర అని చెప్పి మనం ఎన్నోసార్లు నడుపుకున్నాం, ఎన్నోసార్లు ఫోటోలు కూడా పెట్టినాం. అబ్సల్యూట్గా వీళ్ళతో చేతులు కలిపి నడిచినాయి. సడన్గా ఒక పత్రిక లేస్తుంది, అగో ఆ కంపెనీకి ఇట్లా చేస్తుందని చెప్తుంది, ఆ కంపెనీయే మూతపడుతుంది తర్వాత. సో అబ్సల్యూట్గా మీరు ఇలా మాట్లాడుతుంటే మీకు అర్థమవుతున్నది ఎవడు ఎట్లా ఏ రకంగా అడుగులు వేస్తున్నాడో. వెనకటికి మనం మాట్లాడిన మాటలు కరెక్టా రాంగా, ఈ పెళ్ళి దానికి సాక్ష్యం అయిందా లేదా. అయితే మన యువరాజా వారు ఈ పెళ్ళిలా సాక్షి సంతకం చేసి వచ్చిండా లేదా అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. జర మీ కమెంట్ రూపంలో తెలుపురి ఫ్రెండ్స్. పోయిండంటారా, కనబడతలేడుగా, లేకపోతే ఎక్కడ పోయిండు ఒకసారి మీ కమెంట్ రూపంలో పెట్టురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.